వెల్కమ్ టు LJC న్యూస్ టీవీ 45 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పాలన 2 ఏళ్లు నమ్మకం కార్యక్రమంలో గణబాబు కీలక వ్యాఖ్యలు. టీడీపీ కార్యకర్త కుటుంబానికి 5 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన. యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపాలి జాయింట్ కలెక్టర్ హేమలత. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పార్వతీపురం మన్యం జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో ఉత్సాహభరితంగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు విజయవాడలో జరగనున్న యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా స్థాయి పోటీల్లో విజేతలను జిల్లా రెవెన్యూ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ కె హేమలత ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణ నుండి బుధవారం ప్రత్యేక వాహనంలో పంపించారు. వారికి అవసరమైన అన్ని సదుపాయాలను వాహనంలో ఏర్పాటు చేశామన్నారు. ఈ టీం కు నోడల్ అధికారిగా నియమించిన ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విజయశాంతి, ఇతర లైజైనింగ్ సిబ్బంది, యోగా ట్రైనర్స్ కు డిఆర్ఓ తగు సూచనలు జారీ చేశారు. పోటీల్లో పాల్గొనే అభ్యర్థులతో ఆమె మాట్లాడుతూ రేపు ఎల్లుండి జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ చూపించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ప్రోత్సహిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపి శుభాకాంక్షలు తెలియజేశారు. జూనియర్, యంగ్, సీనియర్లు కలుపుకొని జిల్లా నుండి మొత్తం 35 మంది పోటీల్లో పాల్గొనున్నారని తెలిపారు. గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంతో విజయవంతంగా దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. మరి ఆ క్రమంలో భాగంగా జిల్లా స్థాయి యోగాంధ్ర పోటీలో విజేతలను మరి ఈరోజు రాష్ట్ర స్థాయి యోగాంధ్ర పోటీలకు మన గౌరవ జిల్లా రెవెన్యూ అధికారి వారు శ్రీమతి హేమలత గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇక్కడ ఆయుష్ శాఖ, అలాగే వైద్య శాఖ, శాఖ అధికారులు, అలాగే వారి పరిరక్షణలో ఈ కార్యక్రమానికి నోడలధికారిగా విజయశాంతి గారు, అలాగే నోడలధికారి గారు, మరి యోగా గురువుగా మన మోహన్ గంటారెడ్డి గారు సహాయం వహిస్తారు. మరి ఈ కార్యక్రమం అంతా ఆయుష్ ఇన్ఛార్జి వైద్యాధికారి, జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ హేమలత ఆధ్వర్యంలో కార్యక్రమాలు యోగాంధ్ర పోటీలు నిర్వహించడం జరిగింది. మరి మనకి 35 మంది జిల్లా స్థాయి విజేతల్ని ఈ రాష్ట్ర స్థాయి పోటీకి ఎదురు జరుగుతుంది. రేపు 18, 19 తారీఖులో విజయవాడలో జరగబోయే కార్యక్రమం మరియు విజయం సాధించి మన జిల్లాకి మంచి గుర్తింపు తీసుకురావాలని మరి జిల్లా యంత్రాంగం, అలాగే కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, అలాగే POITD వారు అందరూ కూడా ఎంతో ప్రోత్సాహం నుంచి ఉత్సాహపరిచి పంపడం జరుగుతుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం గజరాయుని వలస గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ అనే టీడీపీ కార్యకర్త కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే మృతుడు టీడీపీ సభ్యత్వం తీసుకున్నందున ఈ రోజు బుధవారం 5 లక్షల ప్రమాద బీమా చెక్కును బొబ్బిలి శాసనసభ్యులు RVSKK రంగారావు వారి గ్రామానికి వెళ్లి వారి కుటుంబానికి అందజేశారు. దీంతో కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాడంగి మండలం టీడీపీ అధ్యక్షులు తెంటు రవి, వైస్ ఎంపీపీ పాలవలస గౌరు, లచ్చుపతుల సత్యం, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేష్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు. కందుల సత్యనారాయణ గారు శాతం వారు చనిపోవడం జరిగింది. ఆ సభ్యత్వం బీమా తీసుకోవడం వల్ల ఆ సభ్యత్వ బీమా 5 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ మీరు ఏదైతే ఇచ్చారో దాంట్లో క్రెడిట్ అయిపోయింది. ఆ నామినీ పత్రాలు మన పార్టీది, అదేవిధంగా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ది 5 లక్షల పత్రాలు మీ ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులకి నామినీకి అందించాలని పార్టీ ఆదేశించడం అయింది. వాళ్ళ సభ్యత్వం తీసుకోవడం వలన, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం వలన ఒక మంచి ఆలోచన. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి వారికి అందరికీ కూడా అనుకోని ఆపద జరిగితే, కష్టం వచ్చినప్పుడు పార్టీ అండగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఇది ప్రవేశపెట్టి ఇవాళ ఈ 5 లక్షల రూపాయలు మీ కుటుంబానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ మాకు 5 లక్షల రూపాయలు చెక్కు 9 ద్వారా మాకు వచ్చేయండి. అతనికి కృతజ్ఞతలండి. మేము రుణపడి ఉంటాం. దీనివల్ల మా కుటుంబం మేము ఏదో లబ్ధి పొందామండి. సామాజిక సేవా కార్యక్రమాల్లో అమ్మ భగవాన్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుందని అమ్మ భగవాన్ సేవకుడు వాకాడ ధనరాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 64వ వార్డ్ గంగవరంలో వాలీబాల్ క్రీడాకారులకు వాలీబాల్ నెట్ అందజేశారు. ఈ సందర్భంగా వాకాడ ధనరాజు మాట్లాడుతూ
సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పథంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. గంగవరంలో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో రాణించేవారు అధికంగా ఉన్నారని, వారిని ప్రోత్సహించేందుకు నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. క్రీడల్లో రాణించి గంగవరంలో ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు కూడా సాధించారన్నారు. ఇప్పటి వరకు అమ్మ భగవాన్ ట్రస్ట్ ద్వారా 10కి పైగా కార్యక్రమాలు చేస్తామని, రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. ఓపెన్ చేయండి. జైల్లో వీడియో మా ఎల్లాజీ తమ్ముడికి నమస్కారం. మా 3 గ్రామాలు ఎంతో ఐక్యంగా క్రీడా రంగంలో ముందుకెళ్తున్నాం. చెప్పాలంటే కబడ్డీ రంగంలో మా గంగవరంలో పోలీసు అయ్యి ఉన్నారు. తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు కబడ్డీ విషయంలో అయితే. అలాగే క్రికెట్ రంగంలో ఇప్పుడిప్పుడు ముందుకెళ్తున్నారు తమ్ముళ్ళు. ఇంకా వాలీబాల్ రంగంలో అయితే తమ్ముళ్ళు స్కూల్ మీట్లో కానీ నేషనల్లో ఆడి మా ఊరికి ఎంతో పేరు తీసుకొచ్చి ఉన్నారు. మాకు సాయశక్తులు అమ్మా భగవాను అనుగ్రహంతో అనేక కార్యక్రమాలు ఊర్లో చేయాలని మేము కోరుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇంకా చెప్పాలంటే క్రీడా రంగంలో గంగవరం ఎప్పుడు ముందుకు ఉంటుంది. క్రమశిక్షణకి గంగవరం ఎంతో పేరు ఉంది. ఆ పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మా అవకాశం ఇచ్చిన కేఎన్ఆర్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుకి ఇంకా క్రీడా రంగంలో కాకుండా విద్యా రంగంలో కూడా మా వంతు సాయశక్తులు ప్రయత్నించి పెన్నులు కానీ, పుస్తకాలు కానీ, చదువుకోవడానికి ఫీజులు కానీ అమ్మా భగవాన్ అనుగ్రహంతో హెల్ప్ చేయడానికి మీ ధనరాజు ఎప్పుడు ముందుకు ఉంటాడని సెలవు తీసుకుంటున్నాం. విశాఖ గాజువాక కార్యకర్తలకు అండగా టీడీపీ పార్టీ ఎప్పుడు ఉంటుందని విశాఖ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు అన్నారు. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గోక్యాడ సూరిబాబుకి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డు ఉన్నందున కార్యకర్త సంక్షేమ నిధి నుంచి కుటుంబంకి 5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సూరిబాబు కుటుంబాన్ని 75వ వార్డు తెలుగుదేశం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులు మరణిస్తే ఇదివరకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకునేవారని, కానీ కేంద్రంతో చర్చలు జరిపి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చేలా దేశ చరిత్రలోనే నిర్ణయం తీసుకుని దాన్ని 90 రోజుల్లోనే అమలు పరుస్తారని, కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని, వారికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. డాడీ 23 ఇయర్స్ వరకు 23 ఇయర్స్ అలా చేశారు స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్ కింద. సో అదే కాంట్రాక్ట్ లేబర్ కింద ఉంది. నన్ను డిప్లొమా చదివించారు, బీటెక్ కూడా చదివాను నేను. సో ఇప్పుడు నేను కోచింగ్ తీసుకున్నాను హైదరాబాద్లో. నా ఎంబీఏ కూడా అయిపోతుంది ఈ సంవత్సరం. బట్ నాకు ముందు రోజే నైట్ బస్ ఎక్కించి పంపించారు హైదరాబాద్. ఇలా నేను కూడా చెప్పడం జరిగింది డాడీకి, ఇలా చెల్లిని మమ్మీని చూసుకోమని. బట్ నెక్స్ట్ రోజు కరెక్ట్గా ఈ రోజుకి ఈ సోమవారానికి వారం రోజులు అయింది, నాకు కాల్ వచ్చింది. ఆ స్టేజ్లో కూడా డాడీ చనిపోయే ముందు లేదంటే కాలిపోయినప్పుడు కాల్ చేసి, నాన్న చెల్లిని మమ్మీని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, నేను చూసుకోలేకపోతున్నాను, మొత్తం కాలిపోయానని చెప్పారు. అది ఇప్పటికీ అది జీర్ణించుకోలేకపోతున్నాను. అది నా వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే డాడీ మా ఫ్యామిలీగానే కాదు, మొత్తం కుటుంబం మొత్తానికి డాడీ ఒక్కళ్ళే చూసుకునేటోళ్ళు. ఏది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎవరికి బాగోకపోయినా డాడీ ముందుండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు డాడీ లేరు అనే మాటని ఇప్పటికీ ఎవరు తీసుకోలేకపోతున్నారు. సో దీనికి తగ్గ న్యాయం జరగాలి. ఏ రోజు సెలవు పెట్టేవారు కాదు, ఎవరిని సెలవు పెట్టించేవారు కాదు. చేసిన ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉందో అన్ని సంవత్సరాలు చాలా బాగా చేశారు. బట్ ఏ రోజు అనుకోలేదు ఇలా జరుగుతుందని. కానీ చూడాలి, ఇంకా ఏం జరుగుతుందో చూడాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఏదైతే 75వ వార్డులో ఉన్న గోక్యాడ సూరిబాబు గారు మొన్న 8వ తారీఖున జరిగిన స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన సంగతి మనందరికీ తెలిసింది. నిజంగా సంఘటన చాలా దురదృష్టకరం. ఏదైతే స్టీల్ ప్లాంట్ని కాపాడాలనుకున్నారో అంత సేవ చేసి ఎన్నో ఏళ్ళు కష్టపడి అక్కడే ప్రమాదంలోనే మరణించడం వాళ్ళ కుటుంబానికి అనలేని లోటు. వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించడానికి ఈరోజు గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సభ్యులు 75వ వార్డు క్రియాశీలక సభ్యులందరూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగింది.
ఏదైతే గోకేడ సూరిబాబు గారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో కష్టపడి పనిచేసి పార్టీ కృషి కోసం కష్టకాలంలో ఉన్నప్పుడు ఎప్పుడు అండగా నిలబడ్డారు. వారి కుటుంబానికి కూడా, వారి కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉండాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమానికి కార్యకర్త నిధి అని సభ్యత్వ నమోదు పెట్టి 100 రూపాయలతో చేశారో, ఈరోజు అది 5 లక్షల ఇన్సూరెన్స్ని వాళ్ళ కుటుంబానికి అర్హులుగా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా ప్రొసీజర్ జరుగుతుంది. ఒక నెల నుంచి 45 రోజుల్లోపు 5 లక్షల చెక్కును కూడా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ కుటుంబానికి అందజేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ప్రమాదం జరిగిందో వాళ్ళ తండ్రి మరణించడం జరిగింది. అతనికి ఏదైతే కేంద్ర మంత్రివర్యులు కుమారస్వామి గారు చెప్పిన ప్రకారం కూటమి ప్రభుత్వం పార్టీకనే కాకుండా ఏదైతే ప్రమాదంలో ఎంప్లాయీలతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సమానంగా పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పడం దేశ చరిత్రలోనే నిజంగా ఒక మొదటి ఇది నిర్ణయం. ఎక్కడ ఏ పరిశ్రమ అయినా చూడండి, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో అక్కడ కాంట్రాక్ట్ బేసిక్ పనులు చేసుకున్న వాళ్ళని ఆ రోజు మరణిస్తే ఏదో నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి ఏదో ఓదార్పు చెప్పి వాళ్ళకి ఉపాధి కూడా ఇచ్చే రోజులు లేవు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకొని సంక్షేమం, పారిశ్రామిక అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించిందని పశ్చిమ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. ఈ మేరకు శ్రీహరిపురంలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన 2 ఏళ్ల నమ్మకం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్ల రాక్షస పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతోందన్నారు. ఈ 2 ఏళ్ల విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే 3 ఏళ్లలో మిగిలిన లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేలా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అంగా ప్రశాంతి, పొలిమేర శ్రీను, జోనల్ కమిషనర్ హేమావతి, నోడల్ ఆఫీసర్ మాధవి మరియు అధికారులు, ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి కోరుతున్నాం. ప్రపంచంలో ఉండేటువంటి తెలుగువారు అందరూ కూడా గర్వించేదే విధంగా ఎన్డీఏ పాలన ఈ 2 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అవాంతరాలున్నా అనుభవశాలి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి కావచ్చు, వారి అనుభవం కావచ్చు, గత 5 ఏళ్ల రాక్షస పాలనలో, అసమర్థ పాలనలో అన్ని రంగాల్లో కూడా నిస్తేజం ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీలు కూడా సూపర్ 6 హామీలతో పాటు అభివృద్ధి, సంక్షేమం, ఒకవైపు ఏపీ బ్రాండ్ని మరలా నిలుపుకోవడం, ఇవన్నీ కూడా ఒక ఛాలెంజ్. ప్రభుత్వ ఏర్పాటు టైంకి ఇవన్నీ కూడా ఒక పెద్ద ఛాలెంజ్గా ఉండేవి. అలాంటి ఛాలెంజ్ ఈరోజు ఈ 2 ఏళ్లలోనే మేము కూడా ఊహించాల. సూపర్ 6 కాదు, ఈరోజు మళ్ళా బ్రాండ్ని నిలుపుకునే విధంగా ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రం వైపు పెట్టుబడిదారులు చూసే విధంగా, ఆ రకమైనటువంటి నమ్మకాన్ని కలిగించే విధంగా ఈరోజు 2 ఏళ్ల పాలన సాగిందనడానికి ఏమాత్రం అనుమానం లేదు. అటు అమరావతి పరుగులు పెడుతుంది, అటు పోలవరం ప్రాజెక్టు మరలా గాడిన పడింది. ఈరోజు ఏవైతే పెట్టుబడులకి ఒక ఆంధ్రప్రదేశ్ ఒక అడ్రస్గా, దేశంలో పెట్టుబడులు వస్తే దానిలో అగ్రస్థానం ఆంధ్రప్రదేశ్ ఉండటం అనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే, ఎన్డీఏ పాలనలో ఆంధ్రప్రదేశ్కి ఈరోజు నరేంద్ర మోడీ గారి సహకారం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, ఈరోజు దానికి తోడుగా నారా లోకేష్ గారు ఒక యువ నాయకుడిగా ఈరోజు ఐటీ సెక్టార్లో ఏదైతే మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖకు ఉన్నారు, రాష్ట్రం వైపు ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఇటువైపు రావడానికి ఆయన నిర్ణయాలు, ఒకవైపు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి ఒక స్ఫూర్తి, ఇవన్నీ కలబోసి ఈరోజు రాష్ట్రం పరుగులు పెడుతుంది. ఆ ఇబ్బందుల నుంచి ముందుకు వచ్చాం. ఒక రైల్వే జోన్కి ల్యాండ్ ఇవ్వలేని పరిస్థితిలో గతంలో ఉంటే, ఒక 3 రాజధానులంట అనేటువంటి ఆలోచనతో రాష్ట్రం గతంలో ఉంటే, ఆ బ్రాండింగ్ అన్నీ పడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని నిలిపే విధంగా ఈరోజు మనం సఫలీకృతులయ్యాం. దానికి 3 ఎకనామిక్ రీజన్స్ని ఈరోజు
తిరుపతి, అమరావతి, విశాఖపట్నం. అందులో విశాఖపట్నంలో మీ అందరూ చూశారు, విశాఖపట్నం ఒక గూగుల్, లేకపోతే ఒక కాగ్నిజెంట్, ఒక టీసీఎస్, ఈరోజు ప్రపంచ దిగ్గజ సంస్థలు విశాఖ రావటంలో ఎంత కృషి దాని వెనక ఉంటుందనేటువంటిది మనం అందరూ ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా ఉపాధికి సంబంధించి, రాష్ట్ర ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలు. సో అలాంటివన్నీ కూడా శరవేగంగా నడుస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా రోడ్ల మార్గాలు, అందుకనే రైల్వేకి కూడా మన జోనల్ హెడ్ క్వార్టర్స్ ఉంటే అనేక పెట్టుబడులు వస్తాయని రైల్వే, అదేవిధంగా పోర్ట్స్కి, అదేవిధంగా టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఇలా ఫార్మా, ఇట్లా ఏ రంగాల్లో ఉపాధి ఆదాయం పెరుగుతుందో ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతం అనువైందో ఆ ప్రాంతానికి ఈరోజు మనం ఆదాయాన్ని తెచ్చుకునే విధంగా మనం ఇవన్నీ సమకూర్చుకున్నాం కాబట్టి పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం అందగలుగుతుంది. ఒమాన్ దేశంలో జరిగిన దాడుల్లో విశాఖపట్నంకి చెందిన మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ మరణించడం అత్యంత బాధాకరమని విశాఖ ఎంపీ భరత్ అన్నారు. ఈ మేరకు శ్రీహరిపురంలో నివాసం ఉంటున్న మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ కుటుంబాన్ని విశాఖ ఎంపీ శ్రీభరత్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, కుటుంబ పెద్దని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసన్నారు. ఒమాన్ లో జరిగిన దాడుల్లో మెరైన్ చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ చనిపోయి 2 వారాలు అయినా మృతదేహం ఇంటికి చేరకపోవడం తీవ్రంగా కలిచివేసిందని, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని, ఎప్పటికీ అప్పుడు వారి కుటుంబానికి సమాచారం అందిస్తామన్నారు. ఫస్ట్ నేను డ్రాప్ చేసేదాన్ని సార్. లాస్ట్ 6 months నేను సిక్ అయిపోయిన ఆర్థరైటిస్ ఇవన్నీ రావడం వల్ల కొంచెం ఎందుకన్నానో అన్నాను సైకిల్ అలవాటు చేయండి కొద్దిగా. నేను వెళ్ళని రోజు డిపెండెంట్ సార్. ఎందుకంటే బ్యాక్ ఎండ్ అవి లేనప్పుడు మనం పిల్లల్ని కొంచెం మోటివేట్ చేయాలి సార్. నేను అదే నేను సిక్ అయితే ఎవరు లేరు చేసిన వాళ్ళు ట్రై టు గో ఆన్ యువర్ ఓన్. ఎస్ సార్. వాళ్ళ ఫాదర్ అందుకే హ్యాపీగా ఉంటారు సార్. ఎప్పుడు దే నెవర్ పుట్ దేర్ ప్రెషర్ సార్. ఆల్వేస్ గో ప్రెషర్ ఆన్ మై హెడ్ సార్. విచ్ ఆర్ ఆల్ సపోర్ట్ సార్. I also didn't give him that pressure because I know what pressure he is facing there sir. నేను అతను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. అందుకే బాధ సార్. ఈ కోఆపరేటెడ్ మీరే అసలు ఏం లేదు. నో డిస్ప్యూట్స్, నథింగ్ సార్. అండర్స్టాండింగ్ చాలా ఎక్కువ. మొన్న స్టేట్ ఆఫ్ హార్మూజ్లో 3 భారతీయులు అటాక్లో చనిపోయారు, యుఎస్ అటాక్లో చనిపోయారని మనందరం న్యూస్లో చూసాము. మన విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో ఉండే పట్నాల సురేష్ గారు ఆ 3లో ఒకరు చాలా దురదృష్టం చనిపోవడము. వెంటనే ఆ రోజు గణబాబు గారు వచ్చి కుటుంబాన్ని పరామర్శించడము, మద్దతు ఎట్లా మనం చేయాలనేది ఇన్ఫర్మేషన్ కూడా సీఎం ఆఫీస్కి పాస్ ఆన్ చేస్తే, ఫస్ట్ ఆయన బిలాంగింగ్స్, ఆయన రిమైన్స్ బాడీ మనకి ఇక్కడ వెంటనే రీపాట్రియేట్ చేయాలి అనే వరకు మన సీఎం ఆఫీస్ కోఆర్డినేట్ చేస్తున్నారు. అయితే ఇవాళ నేను కూడా వాళ్ళ కుటుంబం, భార్గవి గారు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ కలవడానికి వచ్చాను. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆవిడ. ఇప్పుడు దాకా ఒక మంచి పార్ట్నర్గా పిల్లల్ని రేస్ చేస్తూ, ఎందుకంటే సంవత్సరంలో 9 నెలలు సురేష్ గారు సముద్రంలో షిప్లో ఉండడము, తక్కువ వయసులో 44 ఏళ్ళకి చనిపోవడము. 12 ఏళ్ళ క్రితం ఆయన చీఫ్ ఇంజనీర్ అయ్యారు. తక్కువ వయసుకి చీఫ్ ఇంజనీర్ అయ్యారంటే వర్క్లో ఎంత బాగున్నారు, చాలా ఫ్యూచర్ ఉన్న మనిషి. అట్లాంటి మనిషిని కోల్పోవడము ఆ వృత్తికి, ఈ కుటుంబానికి అండ్ సమాజానికి కూడా ఒక ఇట్స్ అ బిగ్ లాస్. వెరీ సాడ్. అండ్ తప్పకుండా ఆ ఫ్యామిలీకి సపోర్ట్ త్రూ ద షిప్పింగ్ కంపెనీ అండ్ త్రూ ద గవర్నమెంట్, వాట్ ఎవర్ వీ కెన్ ఎక్స్టెండ్ వీ విల్ డూ. ఒకటి నాకు చెప్పింది ఏంటంటే, ఆయన ఇద్దరు పిల్లలే కాకుండా ఆయన తోడళ్ళు చనిపోయారు, వాళ్ళకు కూడా 2 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ అమ్మాయిలను కూడా ఈయనే చూసుకోవడం, చదివించడం. హీ వాజ్ అ నోబుల్ మ్యాన్. సో వీ హ్యావ్ లాస్ట్ అ గుడ్ పర్సన్. బాధగా అనిపిస్తుంది. బట్ మా వరకు ఏంటంటే అతి త్వరగా ఇన్ఫర్మేషన్ ఆయన బాడీ ఎక్కడుంది అండ్ ఎప్పుడు తిరిగి తీసుకుని రాగలుగుతామని ఫ్యామిలీకి ఇస్తే, ఎందుకంటే కొంత అది నాకు కనపడుతుంది ఏంటంటే క్లారిటీ లేకపోవడం వల్ల ఇంకెక్కువ టెన్షన్కి గురవుతున్నారు. సో ఆ క్లారిటీ అతి త్వరగా ఇచ్చే, ఎందుకంటే వార్ టైంలో మన కంట్రోల్లో కూడా ఉండదు. ఇప్పుడు యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ ఈ వార్లో చాలా జరిగినాయి. దేశం కూడా చాలా విషయాల్లో దెబ్బతినింది. బట్ ఇట్లా ఒక ప్రాణం కోల్పోవడం కూడా ఇంకా బాధగా ఉంది. తప్పకుండా
విల్ గెట్ క్లారిటీ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ వాట్ ఎవర్ సపోర్ట్ ఫ్యామిలీకి మనం ప్రొవైడ్ చేయాలో చేస్తాం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గాజువాక క్లబ్ లో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు పాత గాజువాక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలు అందరూ ఆనందంగా ఉన్నారని, ఇది సహించలేని వైసీపీ నేతలు నిరాధార విమర్శలు చేస్తున్నారన్నారు. గత 5 సంవత్సరాల్లో రాక్షస పాలన, అసమర్థ పాలన జరిగిందని, ఒక్క కంపెనీని కూడా తీసుకురాలేదు అన్నారు. అలాగే దళిత మహిళా హోం మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ ముల్లిపెంటిరాజు, తెలుగు యువత కార్యదర్శి గణపతి, అప్పలరాజు, నరేష్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధ్యక్షత వహించిన సోదరులు అధ్యక్షులు గణపతి గారికి, అలాగే ప్రధాన గారు నరేష్ గారికి, ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తి చేసుకునే సందర్భంగా గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో రేపు ఉదయం 10 గంటలకి జగ్గు జంక్షన్ వద్ద ఉన్న గాజువాక క్లబ్లో కూటమి పార్టీల ఆత్మీయ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పిసిసిబి చైర్మన్, జనసేన ఇన్ఛార్జ్ పవన్ తాతారావు గారు, అలాగే బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎన్ఆర్ గారు, అలాగే నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొంటున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా 2 అంశాలు ఈరోజు చర్చకు వస్తాయి. ఒకటి, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రం ఏ స్థితికి దిగజారిపోయిందో ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే అధికారంలో ఉన్ననాలు ఉన్మాదుల్లా వ్యవహరించి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ధ్వంసం చేయడం కాకుండా కక్షలు, కుతంత్రాలు, అవినీతితో ఈ రాష్ట్ర తాలూకా పేరు ప్రతిష్టలు కూడా భగ్నం చేసి మరి చివరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన ఒక చరిత్రాత్మకమైన తీర్పుతో 11 స్థానాలను కోల్పోయి పరిమితం అయిపోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. కానీ వారు ఇంకా ఆత్మపరిశీలన చేసుకొని వారు గతంలో చేసిన పాపాలు మరలా శాపాలుగా మారకుండా వారు ప్రక్షాళన చేసుకుంటారనే ప్రజలందరూ భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఉన్మాదులు మరింత ఉన్మాదులుగా మారిపోయి ప్రతిపక్షంలో ఉన్నా కూడా రఫా అంటూ ముఖ్యంగా దళిత వర్గాలకు కానీ, బీసీ వెనుకబడిన వర్గాలకు కానీ, ఎస్సీ ఎస్టీల పట్ల తీవ్రమైన కక్ష సాధింపు చర్యలతో అనేక వేధింపులకు, అవమానాలకు, అవహేళనకు గురి చేస్తున్నారు. ఉదాహరణకు 2 సంఘటనలు మీకు చెప్తాను. ఈరోజు దళిత వర్గానికి చెంది రాష్ట్ర హోంమంత్రిగా తన శక్తి సామర్థ్యాలతో, తనకున్న పరిపాలనా దక్షతతో ప్రజలకు రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని ఏకైక లక్ష్యంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, మరి ప్రధానమంత్రి తాలూకా ఆదేశాలతో అద్భుతంగా పనిచేస్తూ ఉంటే మరి ఇక్కడికి వచ్చి ఆయన రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే ప్రసంగిస్తారు. ఉపన్యాసం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో సొల్లు పురాణాలు, చిల్లర మాటలు మాట్లాడి అవతల వాళ్ళని మనోభావాలు దెబ్బ కొట్టి ఆనందం పొందేవాడిది సునకానందం అంటారు. అంటే వాళ్ళు కుక్కలతో సమానం. మీకు దమ్ము ఉంటే సునిశ్చితమైన విమర్శలు చేయాలి. ఎదటి వారి తాలూకా మనోభావాలు దెబ్బకుండా రాజకీయంగా మీరు ఏ విధంగా చేయండి, అలా చేసి రాజకీయాల తాలూకా విలువలను పెంచాలి. కానీ దురదృష్టవశాత్తు ఒక దళిత మహిళ తాలూకా ఆమె వేసుకునే వారి సౌందర్యాల గురించి కానీ, వారి తాలూకా మిగతా అంశాల గురించి మాట్లాడి మరి ఈ స్థితికి దిగజారిపోవడం అత్యంత ఆక్షేపణీయం అని చెప్పేసి నేను మన ప్రాంతానికి చెంది దురదృష్టవశాత్తు గాజువాకలో చాలామంది ఎమ్మెల్యేలు లేరు. ఈ ప్రాంతం ఈ గడ్డ పుణ్యం అనే కానీ చాలామంది ఎంతో హోందాగా వ్యవహరించారు. కానీ మన ప్రాంతంలో అమర్నాథ్ గారు మంత్రి అయి ఉండి ఆయన మీద వస్తున్న ట్రోలింగ్లు చూసి, ఆయన చేస్తున్న కామెంట్లకి వస్తున్న ట్రోలింగ్లు చూసి మనం సిగ్గుపడుతున్నాం. మన ప్రాంతానికి ఈ విధంగా మాట్లాడుతూ ఒక్కొక్కరు వ్యక్తిగత విమర్శలు చేస్తూ, అంటే ఆయన చేసిన విమర్శలకి అదే రీతిలో సమాధానం చెప్తున్నారు. కానీ ఇంకా ఆయన జ్ఞానోదయం తెచ్చకుండా నిజంగా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉండి
బేషరతుగా అమ్మాయి హోంమంత్రి గారికి క్షమాపణ చెప్పాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి క్షమాపణ చెప్తేనే రేపు పొద్దున నీకు భవిష్యత్తులో కనీసం ప్రజలైనా గౌరవిస్తారని చెప్పి సందర్భం మనవి చేసుకుంటూ, అలాగే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.